సహస్రాక్షి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్యాలలిత మహాధిపుర సుందరికి సాక్షాత్తు దండిని, మంత్రినిగా రాజశ్యామల ఉంటే దండినిగా వారాహి అమ్మవారు ఉంటారు. జనులకి ఏ రకమైనటువంటి ఈతి బాధలు లేకుండా ఎప్పుడూ అంగరక్షగా ఉంటుంది. కలియుగంలో చాలామందికి ఈతి బాధలు అంటే కోర్టు వ్యవహారాలు కానీ భూ సమస్యలు కానీ ఎక్కువగా ఉంటాయి కనుక ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే నిష్టగా రాత్రికాలంలో ఉపాసనా భాగంగా గురువుగారు ఇచ్చేటటువంటి మంత్రం ఏదన్నా లేదా లౌకికంగా అమ్మవారిని ఒక చిన్న మంత్రంతోనో లేదా అష్టోత్తరంతోనో అమ్మవారికి శ్రద్ధాభక్తి వహించి మీకున్నటువంటి కష్టం కానీ అమ్మవారికి చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుస్తుంది. ఇది అందరూ చెయ్యొచ్చు. ఒక గురువుని ఆశ్రయిస్తే ఒక విధానంగా ఉపాసనగా వెళ్తుంది. గురువు ఎవరు లేకుండా ఉంటే అది నార్మల్గా మనం కూడా చేసుకోవచ్చు. అమ్మవారంటే ఎప్పుడూ కూడా భక్తి ఉండాలి, భయము సమపాలనలో ఉండాలి తప్ప ఏది ఎక్కువైనా కూడా ప్రమాదమే. అందువల్ల ఒక గురువుని ఒక పద్ధతిని మనం పాటిస్తే మన జీవితం కూడా సాఫల్యం జరుగుతుంది. వారాహి అమ్మవారి యొక్క మాలధారణ అనేది ఈ మధ్యకాలంలో వచ్చింది. అంటే కొన్ని కాంట్రవర్సీ అవుతుంది. లాస్ట్ టైము ఒక సీఎం వచ్చేసి రాజశ్యామల అమ్మవారిని బయటికి తీసుకొస్తే ఈ దేవతలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ సంవత్సరం మనం ఉప ముఖ్యమంత్రి గారు వారాహి అమ్మవారి గురించి బయటికి తీసుకురావడం ద్వారా ఇంకా ఎక్కువైపోయింది. ఇది మేము కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. గోప్యంగా, అతి గోప్యంగా, అంటే రహస్యయోగిని, అతి రహస్య గుప్తతర యోగిని అనేటువంటి శ్రీ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఇక్కడ కూడా మడి ఆచారాలతో కూడా ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాం. అయితే మాల వచ్చేటప్పటికి ఏ దీక్ష తీసుకున్నా కూడా 41 రోజు దీక్ష లేదా దసరా నవరాత్రులకి మీకు తెలుసు 9 రాత్రులు అయిన తర్వాత 10వ రోజు కూడా అమ్మవారికి ఉద్యాపన అంతా చేసేసి అమ్మవారికి మాలధారణ విరణం చేస్తారు. ఏ దానికైనా కూడా నియమం లేకపోయినా, శ్రద్ధ లేకపోయినా, భక్తి లేకపోయినా అవి మళ్ళీ మనకి వికటిస్తాయి. కనుక ఎవరైనా తెలిసిన వారిని అడిగి ఆ ఆచారాన్ని మనం చేస్తే ఏ దీక్షలోనైనా ఒకటే ఫలితాన్ని ఇస్తుంది. ఉగ్రదేవతలని ఉపాసన చేస్తే దాని తగ్గ ఆచార వ్యవహారాలు మాత్రం అడిగి తెలిసి చేస్తే ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. కాశీలో ఒక ప్రమాణం ఏముందంటే ఉదయకాలం అంతా కూడా కాళభైరవ స్వామి కాపలాగా ఉంటే రాత్రి భాగం అంతా కూడా దండినైనటువంటి వారాహి అమ్మవారు పాతాళ వారిగా కాంచిది అమ్మవారు. ఈ అమ్మవారిని రాత్రి భాగంలోనే ఉపాసన చేయాలి అని అంటారు. ఎందుకంటే రాత్రి కాలంలోనే ఏ ఉగ్రదేవతనైనా కూడా ఉపాసన చేస్తే, అందులో దట్టు ఆషాఢ మాసంలో ఉగ్రదేవత యొక్క ఉపాసనలు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. సో అందువల్ల కాశీలో కూడా పాతాళ వారాహి అమ్మవారిని రాత్రి భాగంలో బయటికి వెళ్ళిపోతుంది, దేవాలయంలో ఉండదు. క్షేత్రాన్నంతా కూడా రక్షిస్తుందని చెప్పి ఆ పరమేశ్వరుడు అనుజ్ఞ తీసుకుంటాడు వారాహి అమ్మవారిని. అందుచేతన వారాహి అమ్మవారు క్షేత్రపాలనంతా కూడా రక్షిస్తుంది. రాత్రులు బయట ఉంటారు కాబట్టి ఉదయం మళ్ళీ అమ్మవారు తెల్లవారు 4:30కి ఈ ఆలయంలోకి ప్రవేశిస్తారు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా చక్కగా అమ్మవారిని స్తుతించి ఆరాధన చేసి అభిషేకం చేసి అక్కడ వారాహి అమ్మవారి దేవాలయంలో వంశపారంపరంగా వచ్చేటటువంటి 2 ఫ్యామిలీలు మాత్రమే ఉంటారు. వారు రోజులు ఒకరు చూసుకుంటే వారు రోజులు వాళ్ళు చూసుకుంటారు. వారు తప్ప వేరే వాళ్ళు కాశీలో వెళ్ళి ఆ అమ్మవారిని పాతాళంలోకి వెళ్ళి ఎవరు కూడా దర్శనం చేసేది లేదు. ఆ పైనుంచే 2 కన్నాలు ఉంటాయి. అక్కడి నుంచి ఒకటి ముఖ దర్శనం, ఒకటి పాద దర్శనంతో కాశీలో ఉన్నటువంటి అమ్మవారిని మనం దర్శించి తరించవచ్చు.